ఇన్నాళ్లు ఏపీ ఫైబర్ నెట్ ఎండీ చైర్మన్ల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు కాస్త రచ్చకెక్కాయి. సంస్థ ఎండీనే బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్ అని చైర్మన్ కామెంట్ చేయడం హాట్ టాపిక్ అయింది. సంస్కరణలు తేవాలని చూస్తున్నా అధికారులు సహకరించడం లేదని చైర్మన్ చెప్పడంతో ఫైబర్ నెట్ లో అసలేం జరుగుతుందనే చర్చ మొదలైంది. గత 5 ఏళ్లలో ఏపీ ఫైబర్ నెట్లో సొమ్ములు తిన్నారే తప్ప పట్టించుకోలేదని ఆరోపణలొస్తే ఇప్పుడు కూడా పరిస్థితి అలాగే ఉందనే విమర్శలెక్కువయ్యాయి. ఫైబర్ నెట్ ఎండీ ఇతర అధికారుల తీరుపై సాక్షాత్తు చైర్మన్ జీవీ రెడ్డియే నిప్పులు చెరిగారు. అధికారుల్లో లెక్కలేనితనం, ఒళ్లు బద్ధకం పెరిగిపోయాయని తీవ్రంగా వ్యాఖ్యానించారు. కోర్టు వాయిదాలకు వెళ్లకుండా 337 కోట్ల రూపాయలు పెనాల్టీ పడేలా చేశారని అన్నారు. తనకు అకౌంట్స్ బుక్స్ ఇవ్వడం లేదని, అధికారులు ఎవరినో సేవ్ చేస్తున్నారని ఆరోపించారు. బిజినెస్ చేయకపోగా ఉన్నదాన్ని పోగొడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫైబర్ నెట్ అధికారులు ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కయ్యారని జీవీరెడ్డి ఆరోపించారు. ఉద్యోగాల నుంచి పీకేస్తామని బెదిరిస్తే తప్ప ఆఫీస్కు రావడం లేదని, తాను పని చేయడమా లేక వెళ్లిపోవడమా అనేది తేల్చుకుంటానని అన్నారు జీవీరెడ్డి. 610 మంది అసలు పని చేయడం లేదని, వారిని తీసేయాలని ఆదేశించినా బేఖాతరు చేశారని వాపోయారు. ఇదంతా ఎండీ దినేష్ కుమార్ నిర్లక్ష్యం వల్లే జరుగుతోందని ఆయన మండిపడ్డారు. కొత్త మాసు దినేష్ కుమార్ గారు ఐఏఎస్, వారికి ఒక రైట్ హ్యాండ్, ఒక లెఫ్ట్ హ్యాండ్, ఒక ఫ్రంట్ హ్యాండ్ ఒకరిని పెట్టుకొని ఆర్గనైజేషన్ ఒక్కడు కూడా ముందుకు పోనీయకుండా ఈ విధంగా తీసుకొచ్చారు. అంటే నేను ఏమంటానంటే, ఇది ఏమైనా ప్రభుత్వం పైన జరుగుతున్న కుట్ర అనుకోవాలా, వీళ్ళు ఏమైనా బ్లాక్ షీప్స్ అనుకోవాలా, లేదా పాత ప్రీవియస్ మేనేజ్మెంట్ చేతులతో కలిపి అప్పుడు ఎన్నో స్కాములు జరిగినాయి. ఈ ఆర్గనైజేషన్ ఈయన చంపేస్తే ఇప్పుడు ఇక చనిపోయినప్పుడు ప్రీవియస్ స్కామ్స్ కూడా వెరిఫై చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్తున్నారని నాకు డౌట్ వస్తుంది. సాక్షాత్తు ఫైబర్ నెట్ చైర్మనే విమర్శలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. సంస్థ ఎండీనే బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్ అని చైర్మన్ కామెంట్ చేయడం హాట్ టాపిక్ అయింది. కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలైనా ఫైబర్ నెట్ అభివృద్ధిలో పురోగతి లేదని చైర్మన్ మాటలను బట్టి తెలుస్తోంది. సంస్కరణలు తేవాలని చూస్తున్నా అధికారులు సహకరించడం లేదన్నది ఆయన ప్రధాన విమర్శ. రూపాయి కూడా ఆదాయం తీసుకురాలేకపోయామని, ఈ 8 నెలల్లో ఒక్క కొత్త కనెక్షన్ కూడా ఇవ్వలేకపోయామని చెప్పుకొచ్చారు. ఏనుగులాంటి సంస్థను పీనుగులా తయారు చేశారని ఆయన ఒక్క మాటలో తేల్చేశారు. ఫైబర్ నెట్ సంస్థ ఇప్పటికే కష్టాల్లో ఉంది. ఎండీగా దినేష్ కుమార్ వచ్చినా ఒక్కరోజు సమీక్షించలేదనే విమర్శలున్నాయి. మొత్తంగా ఫైబర్ నెట్ దాదాపు ఐసీయూలో ఉందని అర్థమవుతోంది. అయినా కూడా ఏపీ ఫైబర్ నెట్ అధికారులు ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదో అర్థం కావడం లేదని చైర్మన్ బాహాటంగానే విమర్శించారు. ఇన్నాళ్లు ఏపీ ఫైబర్ నెట్ ఎండీ చైర్మన్ల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు కాస్త మీడియా సాక్షిగా రచ్చకెక్కాయి. మరి ఈ విషయం ఎక్కడిదాకా పోతుందో చూడాలి.